Ginseng, Paranax ginseng. This is taken orally, like improving the thinking concentration. Same like ginkgo biloba వల్లనే కానీ ఇక్కడ థింకింగ్ ఇంక్రీజ్ చేస్తుంది, మెమరీ ఇంక్రీజ్ చేస్తుంది, వర్క్ ఎఫిషియన్సీని పెంచుతుంది, ఫిజికల్ అండ్ స్టామినాని పెంచుతుంది, ప్రివెంట్ ద మజిల్ డ్యామేజెస్, అల్జీమర్స్ని, సో దట్ ఫర్ ద బూస్టింగ్ ఆఫ్ ఇమ్యూనిటీ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్స్, ఫైట్ విత్ ద ఇన్ఫెక్షన్స్ ఈ జిన్సెన్ని వాడతాం. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఇన్సోమ్నియా, బెస్ట్ పెయిన్, decreasing the heart rate, menstrual problems, loss of appetite, vaginal bleeding. నెక్స్ట్ ఇంటరాక్షన్స్ ఆల్కహాల్తో తీసుకుంటే ఆల్కహాల్ ఏం చేస్తుంది, బ్రేక్ డౌన్స్, సో దట్ గెట్ రిడ్ ఆఫ్ దాట్ గింకోబా, సో దట్ ఆల్కహాల్ ఇంక్రీజెస్ ద బ్రేక్ డౌన్ ప్రాసెస్. సో దట్ నెక్స్ట్ కెఫీన్ ఏం చేస్తుంది అంటే కెఫీన్ సిఎన్ఎస్ని స్పీడప్ చేస్తుంది, సో దట్ సిఎన్ఎస్ బోత్ ఆఫ్ దెమ్ ఇంక్రీజ్, గింకోబా కూడా సేమ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో హై బ్లడ్ ప్రెషర్ ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ రేట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, సో దట్ తీసుకోకూడదు. సో దట్ ఇంటరాక్ట్. నెక్స్ట్ ఫ్లోరోసెమైడ్ తీసుకోకూడదు, ఎందుకంటే రెడ్యూసెస్ ఎఫెక్టివ్ ఆఫ్ డ్రగ్స్ ఫ్లోరోసెమైడ్. నెక్స్ట్ మెడికేషన్స్ వచ్చేసరికి లైక్ మెడికేషన్ ఫర్ ద డిప్రెషన్ డ్రగ్స్తో కూడా తీసుకోకూడదు, డయాబెటీస్ డ్రగ్స్తో తీసుకోకూడదు, లివర్ డ్రగ్స్తో కూడా తీసుకోకూడదు. ఫస్ట్ ఆల్కహాల్తో తీసుకోకూడదు, కెఫీన్, ఫ్లోరోసెమైడ్, డిప్రెషన్, డయాబెటీస్, లివర్, ఇవన్నిటి ద్వారా తీసుకుంటే డ్రగ్స్ ఎఫిషియన్సీ తగ్గిపోద్ది, డ్రగ్ పనిచేయడం తగ్గిపోద్ది. ఇవన్నిటికంతే ఫస్ట్ ఆల్కహాల్ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అనమాట. సెకండ్కి మనం ఏం చెప్పామంటే హార్ట్ రేటు ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, సో దాట్ తీసుకోకూడదు కెఫీన్, సీనస్ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ గార్లిక్ అంటే అలియం సటైవం తెలిసిందేగా. గార్లిక్ యూజ్ ఫర్ ట్రీటింగ్ ఆఫ్ హైపర్ కొలెస్ట్రామియా అండ్ అథెరోస్క్లెరోసిస్, తెలుసు కదా, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఇంకా అథెరోస్క్లెరోసిస్ని కూడా తగ్గిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఏమొస్తాయంటే బ్యాడ్ బ్రీత్, నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మౌత్ అండ్ స్టమక్, హార్ట్ బర్న్, నాజియా, వామిటింగ్, హెడేక్, డయేరియా, విచ్ ఆల్సో రైజ్ ఇన్ ద బ్లీడింగ్ అనమాట. స్కిన్ ఇరిటేషన్స్ కూడా సమ్ కాజ్ చేస్తుంది, సో బర్నింగ్ సెన్సేషన్స్, ఇరిటేషన్స్ సంథింగ్ గుడ్ విత్ కాజ్. నెక్స్ట్ ఇంట్రాక్షన్స్ వచ్చేసరికి ఐసోనియాజైడ్, సో దాట్ డిక్రీజెస్ ద అబ్జార్ప్షన్ లెవెల్ of isoniazid in the body, taking off the both them reduces the effectiveness of the drug. So next same ante ee points రాసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ సాక్నోవిర్, బర్త్ కంట్రోల్ పిల్స్, సైక్లోస్పోరిన్, వార్ఫరిన్, మెడికేషన్స్ విత్ లివర్. నెక్స్ట్ ఫస్ట్ అనుకున్న ఐసోనియాజైడ్. ఈ 6 డ్రగ్స్కి ఒకటే చెప్పొచ్చు, మనకి ఏం చెప్పొచ్చు అంటే అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, సో ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది డ్రగ్ది, సో అన్ని కలిపి తీసుకోకూడదు అనమాట. అన్నీ అంటే ఈ డ్రగ్తో సాక్నోవిర్తో గార్లిక్, బర్త్ కంట్రోల్ పిల్స్తో గార్లిక్, సో సైక్లోస్పోరిన్తో గార్లిక్, వార్ఫరిన్తో గార్లిక్, మెడికేషన్స్ ఆఫ్ లివర్తో గార్లిక్. మెయిన్ పాయింట్ ఇవన్నీ తీసుకోకుండా బర్త్ కంట్రోల్ పిల్స్తో గార్లిక్ మాత్రం తీసుకోకండి. ఓకే, సో దిస్ ఈజ్ దాట్. ఇదంతా జిన్సెన్. ఓకే, ఇక్కడ నుంచి గార్లిక్ అంతే. సో ఇదంతా సేమ్ అనమాట. సో దిస్ గార్లిక్ అండ్ దిస్ ఇస్ సేమ్ యాస్టేజ్ అనమాట. డ్రగ్ని తగ్గిస్తుంది, సో దాట్ ఇంత రాశాను. సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ లైక్ దిస్.